మ్యారేజ్ అయిపోయి 3-4 years కిడ్స్ ఉన్న వాళ్ళు సొంత వైఫ్ తీసుకొచ్చారన్నమాట. అంటే మా హస్బెండ్ ఇలా మారాలనుకుంటున్నారు ఫీమేల్ గానీ, ఐ అగ్రీ టు దట్ అని చెప్పి అంటే మేము షాక్ అయ్యాం. మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ కన్నా ముందు కూడా సైకలాజికల్ గా జెండర్ డిస్ఫోరియా ఉంది. కానీ అది ఎవరికి బయట చెప్పుకోకుండా తనలో తనే ఉంచుకొని సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదని పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం పెళ్లి చేసుకొని ఆ బేబీనో ఒక పాపనో బాబునో కానీ నౌ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టే అన్న. సో ఇప్పటికైనా మారాలి అని చెప్పి అది ఎవరితో షేర్ చేసుకున్నారు, వైఫ్ తో. తను ఎంత లక్కీ అంటే వైఫ్ అర్థం చేసుకొని వెంటనే ఆ సర్జరీకి అంతా కూడా వైఫే పెట్టుకున్నారు, ఎక్స్పెన్సెస్ వైఫే పెట్టుకున్నారు. ఆ 7 days తనే దగ్గరుండి చూసుకున్నారు. అయితే మేము అడిగాం, మీకు ఇబ్బంది లేదా మరి ఇలా మారాలనుకుంటున్నారు? తను చెప్పింది, నేను తన క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డా. ఇప్పుడు తన రూపాన్ని మార్చుకున్నంత మాత్రాన ఆ క్యారెక్టర్ మారిపోదు, తన మంచితనం మారిపోదు. అందుకే నాకు తన పైన ఉన్న ఆ ప్రేమ, ఆ ఇష్టం అనేది మారిపోదు అని చెప్పారు ఆవిడ. అది కరెక్ట్ కదా, తన ఇష్టాన్ని నేను ఎందుకు కాదనాలి? ప్రేమించారు, ఏదైతే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నేను తనతో ఉంటాను. దే ఆర్ హ్యాపీ, వాళ్ళందరూ కలిసే ఉంటారు అని చెప్పి చెప్పారు.